కూర్చోలేదు, నించున్నాను. అయ్యో సారీ, ఎక్కడ మంచిగా ఆడుతూ పాడుతూ మర్చిపోయా. నా దిల్ కా దక్కన్ అభిమానిని మేడం, మీ నా లైవ్, నా జిందగీ, నా పిల్ల. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. వెల్కమ్ టు ప్రేమతో మీ గ్రీష్మ. ఈరోజు బ్లాగ్ ఏంటంటే, మీరు ఎప్పటి నుంచో మీరు క్రిష్తో మాట్లాడించండి అంటున్నారు కదా. అందుకోసమనే క్రిష్తోని సరదాగా నేను ఒక చిట్ చాట్ చేశాను. అది ఇప్పుడు మీరు చూసేయండి. హాయ్ క్రిష్. హాయ్ కా, మీరు కూర్చుంటే నా హైట్కి వచ్చేస్తారు. మీరు నేను కూర్చోలేదు, నించున్నాను. అయ్యో సారీ, ఎక్కడ కూర్చో ఫీల్ కాకండి. నేనే ఫీల్ అవ్వట్లేదు, తమ్ముడు ఏమన్నా అంటే అసలు ఫీల్ అవుతారా? అండర్లైన్ ఇది. అయితే ఇప్పుడు నేను కనిపిస్తున్నానా ఇలా? అంటే నేను ఫేస్ టు ఫేస్ చూసి నీతో మాట్లాడాలి కదా, అంటే నేను కనిపిస్తున్నానా లేదా అని ఈ పక్కన నించుంటాను. ఇదే కాకుండా అంటే ఈక్వల్ గా ఉన్నాయి కదా. నీ కంఫర్ట్ నాకు అంటే ఇలా నించుంటే పోతుంది. నేను నించుంటే నేను ఇలా చూడాలి అప్పుడు. ఇలా నాకు కంఫర్ట్ గా ఉంది. సరే, అయితే నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. ఏంటంటే, నేను నీకు అంటే రేణుక వదినగా ఇష్టమా, లేకపోతే గ్రీష్మ అక్కలా ఇష్టమా? నాకు గ్రీష్మ అక్కగానే ఇష్టం. ఎందుకు? ఎందుకంటే స్క్రీన్ లో చాలా తక్కువ సైలెన్స్ గా ఉంటారు, ఎక్కువ మాట్లాడరు. గ్రీష్మ సిస్టర్ అయితే మంచిగా ఆడుతూ పాడుతూ ఓకే. మీరు ఫస్ట్ టైం నన్ను చూసినప్పుడు ఈ సెట్ లోనే చూసారు కదా, ఏమనిపించింది మీకు? అమ్మ బాబు ఎలా మాట్లాడతారో ఏంటో, చాలా సీరియస్ గా ఉంటారు. రోజు ఇంతో కలిసి వర్క్ చేయాలి, ఎలా చేస్తామో ఏంటో, ఎలా ఉంటారు అసలు. నవ్వే వాళ్ళు కాదు కదా, సీరియస్ గా ఒక కప్పు ఉంటుంది గ్రీన్ కలర్, అది పట్టుకొని తాగుతూ ఉండేవారు. ఇంకా ఏముందబ్బా, తాగుతున్నారా, అసలు ఏమైనా ఉందా, కాఫీ కప్పు పట్టుకొని అటు ఇటు ఏముంది అని ఒక్కసారి నాకు తెలిసింది. అందులో ఏముంది అని అన్నదానికి మీరు చిన్న చిన్న కప్పుల్లో ఇచ్చారు కదా, అబ్బా భలే ఉంది, తప్పులేదు ఆయన పట్టుకుని తిరగడంలో తప్పులేదు అనిపించింది. ఆ తర్వాత మనం అంతా యోయో బ్యాచ్ కదా, మనం కలిసిపోయామంటే మన అందరం చిన్నపిల్లలమే కదా, సేమ్ ఏజ్ కాబట్టి సరదాగా బాగుంది. అంటే నాకు తమ్ముడు లేని లోటు తీరుస్తున్నాను. అంటే కృషి లాగా ఇష్టము, ఇంకా బయట నిరంజన్ గా కూడా ఇష్టం. అంటే నాకు తమ్ముడు లాగా ఇష్టము, ఎందుకంటే మనము అంటే దూరం సైకిల్ చేసుకోవడము, చిలిపిగా మాట్లాడుకోవడము, అవన్నీ నాకు నచ్చుతాయి. ఒకటి అడుగుతాను, నిజం చెప్పు, సచ్ బోల్. ఓకే, ఫస్ట్ నువ్వు నన్ను చూసినప్పుడు ఏమనుకున్నావు? ఫస్ట్ చూసినప్పుడు మర్చిపోయా. ఇది అన్యాయం, దొంగ ఆట, నేను ఒప్పుకోను. ఫస్ట్ చూసినప్పుడు మీరు ఆల్మోస్ట్ మీరు, బాపు, అమ్మ, మిర్చి మాధవి గారు, దాని తర్వాత బామ్మ, అందరు కూర్చొని లొల్లు చేసేవాళ్ళు. అంటే మొత్తం మాట్లాడుకొని మొత్తం ఒక చిచోరి గ్యాంగ్ ఎట్లా ఉంటుందో అలా చిల్లర డిస్కషన్లు ఇలాంతా పెట్టుకొని ఒక మూడ్లో కూర్చుంటే నాకు హెడేక్ వచ్చేది. ఎంత మాట్లాడతారా వీళ్ళు. దాని తర్వాత ఫ్యూచర్ తెలీదు. ఆ గ్రూప్ లీడర్కి, ఆ గ్రూప్కి నేనే లీడర్ అవుతానని చెప్పి ఫ్యూచర్ తెలియకపోయింది. ఇప్పుడు నువ్వు మాకన్నా అంతకు మించిలా ఉన్నావు కదా, అందరినీ మడిచి జోబులో పెట్టేసి. సరే, నీకేం అడుగుతున్నాను అంటే క్వశ్చన్, మన ఇంట్లో చాలా మంది ఉన్నారు, నీకు ఎవరు ఇష్టం అంటే నువ్వు అందరు ఇష్టమని చెప్తావు, నాకు తెలుసు ఆన్సర్. కాబట్టి మీకు తెలియకుండా ఆన్సర్ నాకు. కాబట్టి ఒక్కొక్కరిలో ఒక ప్లస్ పాయింట్, ఒక మైనస్ పాయింట్. ఓకేనా? ఫస్ట్ మనకి అందా కొన్నంత బంద మహాదేవయ్య. తనలో ప్లస్ పాయింట్ ఏంటి, మైనస్ పాయింట్ ఏంటి? ప్లస్ పాయింట్ అంటే ఈజ్ వెరీ ఫన్ లవింగ్ పర్సన్. నవ్వించుకుంటూ అందరినీ బాగా నవ్వించుకుంటూ తిరుగుతూ ఉంటారు, ఇది మంచిది.
అండ్ ఒక్కటి నెగిటివ్ అని చెప్పలేము, కానీ కొంచెం ఇబ్బంది ఫీల్ అయ్యేది ఏంటంటే ఇప్పుడు మనం సీరియస్ సీన్ లో ఉంటాము, కొంచెం చాలా డెడికేటెడ్ గా ఉండి మంచిగా డిటర్మైన్డ్ గా ఉన్నప్పుడు ఆయన వస్తాడు, వచ్చి అని వెళ్ళిపోతాడు అనమాట. సో అప్పుడు నేను నవ్వుతూ ఉంటా. సో నేను నవ్వినప్పుడు డైరెక్టర్కి ఏమనిపిస్తుంది, నేను ఇన్వాల్వ్ అవ్వలేదు అనే ఒక బ్యాడ్ నేమ్ వస్తుంది కదా. ఆ బ్యాడ్ నేమ్ క్రియేట్ అవ్వడానికి కారణమే మా బాబు. అత్తమ్మ షీజ్ నైస్ లేడీ. నాకు ఎప్పుడు వచ్చి మాట్లాడేది కానీ సీన్స్లో డిస్కస్ చేసేది కానీ అంటే బుక్ చేస్తుంది బాపు. ఒక వాకింగ్ క్యాంటీన్ అన్నమాట, మొబైల్ క్యాంటీన్ అంటారు కదా, అలా ఒక పెద్ద బుట్టి తీసుకొని వస్తారు షూటింగ్కి. అందరికీ ఆకలిగా ఉంది అని చెప్తే రే పట్టుకురారా అని చెప్పి ఆ పెద్ద సూట్ కేసు వస్తుంది. మనం పేరు పెట్టాం కదా, ఏం పేరు అది? క్యాంటీన్. వడ్డించడానికి, వేరే వాళ్ళకి తినిపించడానికి చాలా అంటే చాలా ఇష్టపడుతుంది. అది ఒక మంచి బామ్మ. ఆమె ఎనర్జీ ఆ ఏజ్ లో అసలు మనం ఏడుంటామో అనేది తెలియదు, అసలు అవుట్ ఆఫ్ సైట్ అయి ఉంటాము. కానీ ఆ ఏజ్ లో వచ్చి ఇంకా పనిచేస్తుంది, ఎప్పుడు అలసిపోయే ఫీలింగే చూడలేదు ఆమె ఫేస్ లో. సో ఐ థింక్ దేవుడు ఆమెకి ఇంకా ఎనర్జీ ఇవ్వాలని చెప్పి మంచిగా లైఫ్ లీడ్ చేయడానికి, హెల్త్ అలాగే ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. సత్య నా దిల్ కా ధడ్కన్, నా లైఫ్, నా జిందగీ, నా పిల్ల. అండ్ డెఫినెట్గా మన ఇంట్లో అయితే నేను ఎక్కువ ప్రేమించే వ్యక్తి. సో ఐ థింక్ ఐ లవ్ హర్ సో మచ్. నందిని స్టార్టింగ్ లో అయితే మనం ఎక్కువ మాట్లాడుకునే వాళ్ళం, ఇక్కడే ఉండేది. ఇక్కడ వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిపోయింది. చాలా బాధేస్తుంది ఆడ అంత కష్టపడుతుంటే, అంటే వేరే వాళ్ళు అంత కష్టపడుతుంటే ఈమె వల్ల. సో అది కొంచెం బాధేస్తుంది. అయినా అక్కడ ఉంటేనే మంచిది, అక్కడ ఉంటేనే మంచిది నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. ఇప్పుడు నన్ను క్వశ్చన్ అడిగారు కదా, మీ ఇంటర్వ్యూ అంటే మీరే క్వశ్చన్ అడిగేది, ఇదంతా పాత ట్రెండ్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు నేను క్వశ్చన్స్ అడుగుతాను, మీరు ఆన్సర్ చెప్పాలి. ఓకే, బొడ్లు దగ్గర పెట్టుకొని ఆన్సర్ చెప్పాలి. ఓకే, బాపు గురించి చెప్పండి. బాపు గురించి చెప్పాలంటే లెంత్ ఎక్కువైంది. తను చాలా మంచివాడు, మంచి మనిషి. సెట్ అంతా తిరుగుతూ తన పని ఏదో తను చేసుకుంటాడు. యాక్టింగ్ మాత్రం చింపేస్తాడు, వేరే లెవెల్. ఇప్పుడు నిజం చెప్పండి. కొన్ని మనసులో పెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు ముందు వెళ్ళిపోదాం. మిర్చి మాధవి. అత్తమ్మ అంటే నాకు చాలా ఇష్టము. ఎందుకంటే నాకేం కావాలన్నా ఒక కూతురికి ఎలా ఒక అమ్మ ప్యాంపరింగ్ చేస్తుందో అలా చేస్తారు. అందుకే నేను ఆవిడని అత్తయ్య అని పిలను, అత్తమ్మ అని పిలుస్తాను. నాకు చాలా ఇష్టం ఆవిడ. ఐ లవ్ యూ అత్తమ్మ. ఇది ఎందుకు ఇలా చెప్తుందో తెలుసా? మంచిగా చెప్పలేదు అనుకోండి, రేపటి నుంచి ఆ బిస్కెట్లు, ఆ మురుకులు, దాని తర్వాత కూర వండుకొని వచ్చేది ఇదంతా కట్ అయిపోద్ది అనే భయంతో మీరు అలా. లేదు, ఆమెను ఇష్టపడకపోయినా ఆవిడ మాత్రం ఫుడ్ అవన్నీ పెడుతూనే ఉంటారు. ఆవిడ మెంటాలిటీ అంత, ఫుడ్ పెట్టడం ఇష్టం ఆవిడ. తర్వాత నేను చెప్పు పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఎంత సాడిస్టిక్ గా తయారయ్యారు మీరు అందరిది. మీ బ్రదర్, బాపు, కొండ అదంతా చెప్పి ఇప్పుడు నేను అన్నారు. చెప్పు, ఏమన్నా చెప్పు. ఇంకా యాక్చువల్లీ చెప్పాలనుకుంటాను కానీ నేను హైట్ కూడా చెప్తున్నావు. చెప్పు. మిమ్మల్ని చూసినప్పుడంతా నేను మీకు చెప్తా, అక్క కూడా కొంచెం సిమిలర్ గా మీలాగే ఉంటుంది అని చెప్పి. ఎప్పుడు చూసినా నేను అక్కలాగే అనిపిస్తుంది. అండ్ నాకు ఈమె నాన్ యాక్టింగ్ సైడ్ ఇష్టం. అంటే షార్ట్కి పిలుస్తారు కదా, అప్పుడు ఒక వేరే రియాక్షన్ పంచ్ ఉంటుంది బాపు. అసలు ఎవ్వరు మ్యాచ్ చేయలేరు ఈ యాక్టింగ్ స్కిల్స్. ఊరికే అంటారు. నాకు ఒకసారి ఇలా ఊరికే చూసా భయం అయింది నాకు, ఏంటి ఈ రియాక్షన్ ఇస్తున్నాను అని చెప్పి. ఆ మంచి ఒక వాకింగ్ స్టైల్ ఉంది. ఇదంతా నేను అభిమానిని మేడం, మీ వాకింగ్ స్టైల్ కి అభిమాని నేను.
ఆ పాజిటివ్ సైడ్ అంటే చాలా ఇష్టం. ఇప్పుడు సత్య గురించి చెప్పండి. సత్య గురించి చెప్పాలంటే తను చాలా మంచి అమ్మాయి. మన ఇంట్లో ఒక అక్క ఒక చిల్లో ఉంటే మనం ఎలా ఫీల్ అవుతామో, ఎంత కంఫర్ట్గా ఉంటామో, తనతో ఉన్నప్పుడు కూడా అంతే కంఫర్ట్గా ఉంటుంది. మన ఇంట్లో అమ్మాయి ఎలా ఉంటుందో అలా ఉంటుంది. తను మన ఇంటి ఆడపడుచు. ఇప్పుడు నన్ను షార్ట్కి పిలుస్తున్నారు. నేను ఈ మైక్స్ అంతా ఇచ్చేసి నేను షార్ట్కి వెళ్తున్నా. టోకెన్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పేయండి. బాయ్ బాయ్. చూసారుగా క్రిష్ నేను సరదాగా ఎలా మాట్లాడుకున్నాము. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకేమైనా క్వశ్చన్లు అడగాలంటే కామెంట్ సెక్షన్లోని అడగండి. నేను తప్పకుండా క్రిష్ని అడుగుతాను. ఖచ్చితంగా మీరు నా అన్ని వీడియోస్ చేయండి, నన్ను మంచిగా ఎంకరేజ్ చేయండి. ఇలాంటి మంచి వీడియోలు ఇంకా పెడుతూ ఉంటాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట బెల్ని మాత్రం గట్టిగా కొట్టండి, ఎందుకంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ. వీడియో అయిపోయిందిలే, సబ్స్క్రైబ్ చేసుకో.